కుంభరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని చూసే ప్రయత్నం అయితే చేయండి. వి అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా? ఈ వ్యక్తి ద్వారా మీకు మంచి జరగబోతోందా లేదా చెడు జరగబోతోందా? ఎటువంటి నష్టాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి? వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు? ఏ విధమైనటువంటి ప్రవర్తన వల్ల మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది? అలాగే మీకున్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేకపు స్థితి అనేది మీకు అనుకూలంగా మారి అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టడానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి అనేటువంటి ముఖ్యమైన విషయాలు అనేవి ఈ వీడియోలో ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీకోసం వివరించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎండింగ్ ఏదైతే జరుగుతూ ఉందో, మే స్టార్టింగ్ ఏదైతే వస్తూ ఉందో, ఇప్పుడు వీరికి ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఏది మంచి ఏది చెడు అనేది కొన్ని అనుభవాలను ఆధారంగా తీసుకొని ఎవరు మనవారు ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు అవసరం కోసం మన దగ్గర నటిస్తున్నారు, ఎవరు ఏ స్వలాభం కోసం మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎవరి దగ్గర రహస్యాలు గోప్యంగా ఉంచాలి, ఇటువంటి అన్ని విషయాల పట్ల కూడా చాలా వరకు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే చాలా మంచివారు, చాలా మంచి మనసున్నవారు. ఏదైనా కానీ పెద్దలకి గౌరవాన్ని ఇస్తారు. పెద్దలు వీరిని చూసి ఈర్ష్య పడేవారు చాలామంది వీరి యొక్క కుటుంబ సభ్యుల్లో ఉంటారు. అలాగే వీరి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేక ఏడ్చేవారు. వీరి తోటి వారిని ఒక రకంగా వీరిని మరొక రకంగా ట్రీట్ చేస్తూ నలుగురిలో అవమానపరిచి వీరి మనసుని బాధ పెట్టాలి అని చెప్పి ప్రయత్నించేవారు. వీరిని ఎలాగైనా కానీ అవకాశం దొరికితే ఆ యొక్క అవకాశాన్ని వదలకుండా ఏదో ఒక పాయింట్ దగ్గర లాగి వీళ్ళని అవమానించాలి అని చెప్పి చూసేవారు. వీరి చుట్టుపక్కల ఎప్పుడూ కూడా కాచు కూర్చుంటారనమాట. అయితే ఎక్కడా కూడా వీరు లొంగకుండా, ఎక్కడా కూడా వీరు తగ్గకుండా, ఎక్కడా వారికి అవకాశాన్ని ఇవ్వకుండా, ఒకవేళ వారే స్వయంగా అవకాశాన్ని తీసుకొని ఒక మాట అనే ప్రయత్నం చేసినా కూడా ఆ మాటకు తగిన సమాధానం చెప్తూ చాలా తెలివిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. అయితే ఇక తెలివి అన్న మాటకి వస్తే వీరి యొక్క మానసిక స్థితి అనేది మనం ఇతరుల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలి, మన పనేంటి, మనమేంటి, మన పిల్లలేంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి ఆలోచించాలి తప్ప ఎదుటి వారితోటి మనకెందుకు అన్నట్లుగా ఉంటారు. కానీ వీరితోటి పోటాపోటీగా ఉండేవారు ఎదుటి వారిని మాయ చేసుకోవడం, ఎదుటి వారిని బుట్టలో పడవేసుకునే ప్రయత్నం చేయడం, ఎదుటి వారికి ఎక్కడికక్కడ కూడా వీరి మీద అంటే చెప్పకూడనటువంటి అబద్ధపు మాటలు చెప్పి వీరిని నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉండటం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా బంధువుల్లో, రక్త సంబంధికులలో, ఇంటి పేరు కలిగినటువంటి వారసులలో ఇటువంటి ప్రచారాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చేయాలి అని చెప్పి చూడరండి. ఎప్పుడైనా కానీ వీరికి శత్రుత్వం ఉన్నా కానీ, ఎదుటివారు వీరికి హాని చేయాలి అని చెప్పి చూస్తున్నా కానీ, ఎదుటివారు అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అని అర్థమవుతున్నా కానీ వారి మనసుకి నొప్పి కలగకుండా వారి యొక్క అవసరాలను తీర్చి వారితోటే మళ్ళీ మాటలు పడి వెనక్కి వస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది తరువాత నిదానంగా కూర్చొని ఆలోచించుకొని బాధపడతారే తప్ప నలుగురిలో బజారును పడటం, పెద్ద పెద్దగా కేకలు
పెట్టడం, పెద్ద పెద్దగా అరవడం, బజారును పడి చాలామందికి మనం గమనిస్తూనే ఉంటాం. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇష్టం వచ్చినట్లుగా బజారున పడుతూ ఉంటారు. అలాంటివి అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. కుంభరాశి వారు పరువుగా బ్రతకాలి అనుకుంటారు. వీరు ఏదైనా కానీ ఒక మాట అంటే భార్యాభర్తల మధ్య గొడవలున్నా, పిల్లల మధ్య గొడవలున్నా, లేదంటే కనుక ఇంకా ఏ ఇతర విషయాల పట్ల వేరే వారితోటి గొడవలు పడుతున్నా కూడా అవి 4 గోడల మధ్యనే ఉండాలి, నలుగురిలో పడకూడదు. ఇంటి గుట్టుని ఎప్పటికప్పుడు కూడా రహస్యంగా దాచుకోవాలి. మనం ఎప్పుడూ కూడా నలుగురిలో ఈ మాటల వల్ల కానీ మన పనుల వల్ల కానీ చిన్నతనం అనేది మనం చేసుకోకూడదు. మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితేనే నలుగురిలో మన యొక్క విలువ, పరువు అనేది మనం కాపాడుకుంటాము అనే ఆ యొక్క నినాదాన్ని చాలా గట్టిగా నమ్ముతారు. దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వీరి యొక్క కర్మానుసారమో తెలియదు కానీ, లేదంటే కనుక వీరి యొక్క జాతకం ప్రకారం జరుగుతుందో తెలియదు కానీ, ఈ యొక్క కుంభరాశి వారిలో శతభిష నక్షత్రంలో పుట్టిన వారైతే ఎక్కువగా వీరి యొక్క జీవిత భాగస్వామి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. వీరు ఎప్పటికప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అని, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా టైం టు టైం చేయాలి అని చెప్పి, ప్రతిదీ కూడా అంటే చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ జీవిత భాగస్వామితో పంచుకోవడం ఇలా చేస్తూ ఉంటే, వీరి యొక్క జీవిత భాగస్వామి మాత్రం వీరికి పూర్తి ఆపోజిట్గా ఉండటం, వద్దు అన్న పని చేయడం, డబ్బులని వృధాగా ఖర్చు చేయడం, డబ్బులు దాచకపోవడం, చెడు వ్యసనాలకు మగవారైతే కనుక కాస్తంత డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల కానీ, లేదంటే ఇంకా ఏ ఇతర వ్యసనాల వల్లైనా కానీ వీరిని ఇబ్బంది పెట్టడం, వీరి మాట ఒకటి మాట్లాడుతుంటే వారు మరొక రకంగా దాన్ని అపార్థం చేసుకొని వీరిని నిందించడం, దీనివల్ల వీరిద్దరి మధ్య గొడవలు రావడం, ఇంటి గుట్టు బజారును పడటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట శతభిష నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి ముఖ్యంగా. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఒక్కటేనండి, ఇక్కడ ఎన్ని గొడవలు జరిగినా, ఇటు భార్యాభర్తలకు మధ్య జరిగినా కానీ, ఇటు అత్తా కోడళ్ళకి జరిగినా కానీ, ఇటు రక్త సంబంధికుల మధ్య జరిగినా కానీ, ఏ గొడవల వల్ల కూడా ఎవ్వరిలో మనం మార్పుని తెప్పించలేము. ఒకరిని మార్చాలి అని చెప్పి ప్రయత్నించడం నిజంగా అవివేకమే అవుతుంది. ఉదాహరణకి మిమ్మల్ని మీరే గమనించుకున్నట్లయితే, ఒక ఆడవారు అంటే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి స్త్రీలు మగవారిని మార్చుకోవడం కోసం అనేక రకాలుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి, అంటే ఇటు మంచిగా పోయి ఇటు గొడవ పడి ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా వారిలో ఇంత కూడా మీరు మార్పు అనేది గమనించి ఉండరు. కాబట్టి మీరు మీ యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే విధంగా మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది చేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు కృంగ తీసుకునే ప్రయత్నం మీ యొక్క అతి ఆలోచన అనేది చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మర్చిపోండి, ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మేము ఏం తింటున్నాము, హాయిగా ఉంటున్నామా, ప్రశాంతంగా ఉంటున్నామా, చక్కగా రోజు గడుస్తుందా, చేయాలి అనుకున్న పని మీద శ్రద్ధ పెట్టుకొని చేస్తున్నామా, ఇటువంటి వాటి గురించి ఆలోచించుకోండి తప్ప ఎప్పుడూ కూడా జరగని పనుల కోసం ఆరాటపడడం, మారని మనుషుల కోసం దిగులు పడటం, గొడవలు పెట్టుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది మీకు మీరే కోల్పోతారు. ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు, స్త్రీనా పురుషుడా అన్న విషయానికి వస్తే, ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ అన్నమాట. ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ అని చెప్పే కంటే కూడా దాదాపుగా ఇద్దరు స్త్రీలు, ఈ యొక్క ఇద్దరు స్త్రీలు కూడా రక్త సంబంధికులు. వీరిద్దరూ కూడా వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క పనులు చేపించుకోవడం కోసం, వారి యొక్క గొప్ప కోసం, నలుగురిలో వారి పరువుని, ప్రఖ్యాతలను, వారికంటూ ఒక గుర్తింపును కాపాడుకోవడం కోసం మిమ్మల్ని ఒక అస్త్రంలాగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అనేక రకాలైన మాయ మాటలతోటి మిమ్మల్ని మభ్యపెట్టి వీరు అంటే ఈ యొక్క వి అనే స్త్రీలు మీకంటే మాకు ఎవ్వరూ ఎక్కువ కాదు, మీ తర్వాతే మాకెవరైనా కానీ, మీరు కాకుండా ఇక మాకు వేరే ఆప్షనే లేదు, మీరు చెయ్యకపోతే అది మా వల్ల కాదు అని చెప్పి మిమ్మల్ని ఏ కాడికి కూడా ములక్కాయ చెట్టు ఎక్కించి వారు
ఆ యొక్క చెట్టును మీరు ఎక్కుతున్న క్రమంలో మీ యొక్క పిచ్చితనాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలాగే మీ చేత డబ్బుని ఖర్చు పెట్టించాలి అని చెప్పి, అవసరాలకు మిమ్మల్ని మాయ చేసి విచ్చలవిడిగా వాడుకోవాలి అని చెప్పి, మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే పోనీ ఇంత చేస్తున్నారు కదా, ఇంత వారికి ఏదో ఒక రకంగా మన యొక్క సహాయం అందుతుంది కదా అని చెప్పి మనం సంతోషపడే లోపే మళ్ళీ ఎక్కడ మీ పరువు తీయాలో, ఎవరి ముందు మీ పరువు తీయాలో, ఎక్కడ ఎవరి ముందు చాటున గుసగుసలు చెప్పి మీ యొక్క విలువని తీయాలో, మీ మీద చెడుగా మాటలు క్రియేట్ చేసి ఉన్న మాటలు లేని మాటలు చెప్పి మీ మీద నిందలు మోపాలో, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వి అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీలు చేస్తూ ఉంటారు. నోటితో మాట్లాడుతూ నొసలతోటి వెక్కిరిస్తూ ఉంటారు. మీరు మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏదైనా కూడా లిమిట్ దాటి చేస్తే పిచ్చివాళ్ళం అయిపోతామన్నమాట. కుంభరాశి వారు ఒకటే గుర్తుంచుకోండి, వారి యొక్క బుద్ధి, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పనితీరు ప్రతీది కూడా మీరు ముందుగానే పసిగట్టగలుగుతారు. ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ అవసరం కోసం వచ్చారు, ఎక్కడ మీకు అవసరం అనేది వారితోటి పడుతుంది, ఇవన్నీ కూడా అంచనా వేయగలిగే శక్తి, ఆలోచన, తెలివితేటలు, సామర్థ్యం, ఒక మాట అనగలిగేటువంటి ధైర్యం మీలో ఉన్నాయి. కానీ ఎందుకు అలా అయిపోతున్నారు వారిని చూసినప్పుడు? నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అక్కడ మాత్రం ఇక్కడ మొహమాటమా, లేకపోతే వారంటే భయమా, లేకపోతే మీరు అంటే జీవితంలో ముందడుగు వేయలేరా? మీ యొక్క జీవిత ప్రయాణాన్ని వారితో కాకుండా మీరు సర్వే చేయలేరా? వారే మీకు ముఖ్యమా? వారుంటేనే మీకు విలువ పెరుగుతుందా? ఇన్ని ప్రశ్నలన్నింటికీ కూడా మీరు సమాధానం చెప్పుకొని ఎక్కడ మీకు వారు ఎక్కువ ఇంపార్టెంటా అనేది ఆలోచించి, వారితో మీకు ఎటువంటి అవసరం లేదు, వారి వల్ల మాకు ఎటువంటి ఉపయోగం అనేది లేదు, మేము ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అనుకున్నప్పుడు, వారు ఎన్ని అడిగినా, ఎంత బతిమిలాడినా వారి బుద్ధి గురించి మీకు పూర్తిగా తెలిసినప్పుడు అటువంటి వారితోటి మీరు దూరంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు ఈ యొక్క వి అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీలు. వీళ్ళని అంత తేలికగా నమ్మకూడదండి. ఎందుకంటే కిలాడి స్త్రీలు అంటే వీరిలాగే ఉంటారు. నేను కూడా ఒక స్త్రీ అయ్యుండి మరొక స్త్రీ గురించి ఇలా చెప్తున్నందుకు నిజంగా బాధగానే అనిపిస్తుంది. కానీ ఇటువంటి వారిని చూసినప్పుడు బాధ కంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎన్ని మాటలు వీరి వల్ల పడ్డారు, మీరు ఎన్ని నిందలు మోసారు. ఇప్పటికీ ఈ రోజుకు కూడా మీరు ఎంత మంచి చేసినా కూడా మిమ్మల్ని చాటున వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు. మీ బుద్ధి గురించి వక్ర బుద్ధి అని చెప్పి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ చుట్టాల్లో, బంధువుల్లో ఉన్న మాటలు లేని మాటలు చాడీలు చెప్పి మిమ్మల్ని ఏకాకుల్లాగా మార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. మీకంటూ ఎవ్వరూ లేకుండా మిమ్మల్ని ఒంటరి పక్షుల్లాగా చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇటువంటి వారి యొక్క మంచు కోరుకోవడం, ఇటువంటి వారి యొక్క వారి యొక్క జీవితం కోసం మీరు ఒక ఇదిగా నిలబడటం, ఇటువంటివన్నీ కూడా సరైన పద్ధతి కాదు. మీరు కూడా తెగిడవాలి, అంటే ధైర్యం తెచ్చుకొని ఎక్కడైతే ఆగిపోవాలో అక్కడ ఆగిపోవాలన్నమాట. అలా ఆగకపోతే వీళ్ళు పిచ్చివాళ్ళు, వీళ్ళు మనం రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, మనం మాట్లాడతారు, మనం మాట్లాడకపోతే వాళ్ళు కూడా పలకకుండా సైలెంట్గా ఉంటారు. వీళ్ళ యొక్క జీవితం అనే రిమోట్ మా చేతుల్లో ఉంది, ఆ రిమోట్ని ఎలా తిప్పితే వాళ్ళు అలా ఆడతారు అనే ఒక అలుసు ప్రభావం అనేది ఆ స్త్రీలలో వస్తుంది. కాబట్టి వారితోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మంచితనం మంచిదే, మీరు చేసినటువంటి మంచి, మీరు ఎదుటి వారికి చేసినటువంటి సహాయం ఏదైనా కూడా మీకు ఏదో ఒక రూపంలో పిల్లలకి అక్కరికి వస్తుంది. కానీ పదే చేసి పిచ్చివాళ్ళు మాత్రం దయచేసి కావద్దు. ఈ వి అనే స్త్రీల ద్వారా మీకు మానసికమైనటువంటి టార్చర్ గుర్తుంచుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. మానసికమైనటువంటి టార్చర్
చుట్టాల్లో, బంధువుల్లో, స్నేహితులలో, బయట వీరు మీ మీద లేని మాటలు చెప్పి మీ మీద లేనిపోని నిందలు మోపి మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉంటారు. వీరు ఇలా చెప్తున్నారు అనేది మీకు తెలుసు, కానీ ఎటువంటి రుజువులు, ఎటువంటి సాక్ష్యాలు లేని కారణంగా మీరు ఏది కూడా వారిని నిలదీసి అడగలేరు. కానీ వారి యొక్క చూపుల వల్ల, వారి యొక్క ప్రవర్తన వల్ల, ఎదుటి వారు మీతో మాట్లాడే పద్ధతి వల్ల వారు చెబుతున్న మాటలు ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి వారితోటి మాత్రం చాలా వరకు కూడా దూరం మెయింటైన్ చేస్తేనే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అంతా సజావుగానే జరుగుతుంది. టైంకి అన్ని పనులు చేసుకుంటారు, వృత్తి మీద శ్రద్ధను చూపిస్తారు. కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తలనొప్పి, మైగ్రేన్, కొంచెం కళ్ళు లాగేస్తూ ఉండడం, కాళ్ళ నొప్పులు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి టైంకి తినండి, టెన్షన్ పడొద్దు, హడావుడి పడొద్దు, యాంగ్జైటీ తెచ్చుకోవద్దు. ఏవైనా కూడా ఎప్పటికీ ఎలా జరగాలో అలా జరిగిపోతాయి. కాబట్టి దేని గురించి కూడా ఓవర్ థింకింగ్ అనేది చేయకుండా హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోండి. మంచినీరు ఎక్కువ తాగండి ఎండాకాలంలో. అలాగే ఎక్సర్సైజ్ చేయండి. రోజుకి ఒక వాకింగ్ అనో లేదంటే యోగా అనో ఒక అర్ధగంట పాటైనా చేసుకోండి. మీ హెల్త్ మీకు అనుకూలిస్తుంది. ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కష్టపడతారు, కానీ కష్టానికి తగినంత ప్రతిఫలం అనేది రాదు. ఈ యొక్క కష్టపడే ప్రక్రియలో ఏమవుతుంది అంటే కనుక అలసిపోతూ ఉంటారు, ఓవర్గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏ పని చేయాలి అనిపించకపోవడం, శరీరం అనేది మీకు అనుకూలంగా కాకుండా కొంచెం బద్ధకంగా, కొంచెం నీరసంగా అలా అనిపిస్తూ ఉండటం ఇలా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఆ వర్క్ ఏదైతే ఉందో దాని యందు మీరు దృష్టిని పెట్టండి, కానీ గ్యాప్ తీసుకోండి. కంటిన్యూగా అలాగే చేయకుండా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకుంటూ, కొంచెం నచ్చిన వారితో మాట్లాడుతూ, కొంచెం టైం పాస్ చేసుకుంటూ, కాస్త సరదాగా పాటలు వింటూ ఇలా చేసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ సెలవుల టైంలో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. మీరు ఏవైతే అంటే మళ్ళీ రాసుకోవాలి అనుకున్నటువంటి ఎగ్జామ్స్, బెటర్మెంట్ ఎగ్జామ్స్ లాంటివి, లేకపోతే కనుక ఏవైతే ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవడం, ఈ యొక్క టెన్షన్లో, ఒత్తిడిలో ఉంటారు. కొంతమంది అయితే రిలాక్స్గానే గడిచిపోతుంది. ఇక్కడ ఏదైనా కానీ కష్టం ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఇప్పుడు ఏలినాటి శని దశ చివరి దశలో ఉంది కాబట్టి కొంచెం అటు ఇటుగా, అంటే అటు పూర్తిగా సుఖాలు వస్తాయని చెప్పను, ఇటు పూర్తిగా నష్టపోతారు అని చెప్పను. కాకపోతే ఒక్కటి చెప్పగలను, మీరు చేసే మంచి మీకు 100% కలిసి వస్తుంది అని మాత్రం చెప్పగలను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీకున్నటువంటి అందానికి, తెలివితేటలకు, మాట తీరుకు, మీరు చేసే ఆ యొక్క కష్టానికి చాలామంది కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వి అనే స్త్రీలు కూడా చాలా వరకు కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్లో ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోనో హారతి కర్పూరంతో దిష్టి తీసుకుంటూ ఉండండి. అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. కాలికి నల్లదారం కట్టుకోండి. ప్రతిరోజు నుదుటిన సింధూరం పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా ఏదైనా కానీ శనివారం పూట మీ యొక్క శని, అంటే మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడికి తైలాభిషేకం నువ్వుల నూనెతోటి చేసి మీరు నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నల్ల నువ్వులను ఎవరికైనా కానీ దానం చేయండి. నల్ల కుక్కకు మినుములతో చేసినటువంటి దోశలు కానీ, దిబ్బ రొట్టెలు కానీ, లేదంటే కనుక చపాతీ కానీ, గోధుమ పిండితోటి చేసినటువంటి చపాతీని కానీ చక్కగా తినిపించండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. అలాగే ప్రతి శుక్రవారం కాకపోయినా నెలలో ఒక్క శుక్రవారం అయినా కానీ లక్ష్మీదేవి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని మీరు ఉప్పు దీపం పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది, డబ్బు బాగా కలిసి వస్తుంది అనమాట. కొంచెం ఖర్చులు ఎక్కువ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ వి అనే స్త్రీలతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఉంటే కనుక మీకు అంతా కూడా
సక్రమంగానే జరుగుతుంది, అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మీ యొక్క శ్రేయోభిలాషుల్లో కానీ కుంభరాశి వారు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న మాట ఏంటి అంటే, ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోవడం లేదంటే హనుమాన్ చాలీసాని చదువుకోవడం వల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, పార్వతీదేవి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.